జిల్లా ఒంటిమిట్టకు చేరిన అక్షింతలను డిసెంబర్ 22వ తారీఖు నుంచి అన్ని గ్రామాలకు చేరుతాయని బీజేపీ అధ్యక్షులు తెలిపారు. గ్రామాలకు చేరి అక్షింతలు ఆయా గ్రామాల్లోని దేవాలయాల్లో నిల్వ చేపడతాయని, నిల్వ చేసిన అక్షింతలను ప్యాకెట్ల రూపంలో జనవరి 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ప్రతి ఇంటికి అయోధ్య నిర్మాణ నమూనా ఫోటో మరియు కరపత్రాలు, అక్షింతలు పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణుగోపాల్ రాజు, బీజేపీ మండల అధ్యక్షుడు బాలరాజు, శివరాజు, సీనియర్ బీజేపీ నాయకుడు పాటూరు గంగురెడ్డి, భాస్కర్, పెండం గురవయ్య, మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయోధ్యలో జనవరి 22వ తారీఖున జరగబోయేటటువంటి రాముని యొక్క బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా అయోధ్య నుంచి వచ్చినటువంటి మనకు అక్షంతలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అన్ని ఇళ్లకు చేర్చేటటువంటి భాగంలో భాగంగా ఇవాళ అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు, అన్ని మండల కేంద్రాలకు చేరినాయన్నమాట. ఈ యొక్క మండల కేంద్రాల్లో ఉన్నటువంటి అక్షంతల్ని రేపు 22వ తారీఖున డిసెంబర్ అంటే ఒక 3 రోజులకు మనం అన్ని పంచాయతీలకు, అన్ని గ్రామాలకు కూడా చేర్చేటటువంటి వ్యవస్థ ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నాం. అదే రకంగా ఆ యొక్క మనం తీసుకొని పోయినటువంటి అక్షంతల్ని మన గ్రామాలలో దేవాలయాల్లో ఉంచుకొని ప్రతిరోజు కూడా పూజలు చేసుకుంటూ అవి ఎప్పుడు మనం ప్రతి ఇంటికి కూడా చేర్చాలనేటువంటి విషయాన్ని మనం జనవరి 1వ తేదీ నుంచి 5వ తారీఖు లోపల, ఈ 5 రోజుల లోపల మనం ప్రతి ఇంటికి కూడా ఈ యొక్క అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతల్ని మనం ప్రతి ఇంటికి చేర్చే రకంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ రకంగా తర్వాత 22వ తారీఖున జరగబోయేటటువంటి ఆ యొక్క విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం రోజున అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల లోపల అక్కడ 22వ తారీఖున జనవరి జరగబోయేటటువంటి దాన్ని మనం అందరం కూడా వీక్షిస్తాం. మరి టీవీల ద్వారా, పత్రికల ద్వారా మరి అన్ని రకాలుగా కూడా మనం వీక్షిస్తాం. మరి ఆ రోజున మన దేవాలయాల్లో అందరం కూడా భజనలు, పోరాటాలు, నృత్యాలు, రకరకాలైనటువంటి విన్యాసాలతో ఆ యొక్క రామనామ సంకీర్తనలతో మరి ఒక పండుగ వాతావరణంలో దేశమంతా జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ మనకు 22వ తారీఖున ప్రపంచ దేశాల అంటిల్లో ఉన్నటువంటి ప్రతినిధులంతా కూడా పాల్గొంటూ ఉన్నారు. అదే రకంగా దేశంలో ఉన్నటువంటి స్వామీజీలు, పీఠాధిపతులు, మఠాధిపతులు, మన యొక్క ప్రధానమంత్రి గారు, అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క శ్రీరామచంద్రుని మందిర నిర్మాణంలో మరి ఆ యొక్క బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగబోయేటటువంటి కార్యక్రమంలో అందరూ కూడా ఉంటారు. అందులో భాగంగా మనం ఇక్కడ ఈ యొక్క అక్షంతల్ని మనం మరి ప్యాకెట్స్ లో ఉంచి వాటిని తయారు చేస్తున్నాం. మూట వచ్చినాయి, మనం ఒక కొన్ని కలిపినాం. మూట వచ్చినాయి. అందరూ కూర్చోండి.